ఆదికాండము 16వ అధ్యాయం. 15వ అధ్యాయంలో అబ్రాహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కోసం అబ్రాహాము ఎదురు చూస్తున్నాడు. 10 సంవత్సరాలు గడిచాయి. ఎటువంటి ఫలితం రాలేదు. దాంతో శారా నిరాశ చెందింది. నాకు పిల్లలు కలగడం లేదు. యెహోవా నాకు పిల్లల్నివ్వలేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఐగుప్తురాలైన నా దాసి హాగరు ఉంది. ఆమెతో పో. దేవుడు ఆమె ద్వారా నాకు పిల్లల్ని కలుగచేస్తాడు అని చెప్పి అబ్రాహాముకు చెప్పి. దాంతో అబ్రాహాము శారయి మాట విని హాగరు దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ శారయి మాట వినడం అబ్రాహాముకు చాలా పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. దాంతో హాగరు గర్భవతి అయింది. హాగరు ఎప్పుడైతే గర్భవతి అయిందో అప్పుడు శారా ఆమె దృష్టికి నీచంగా కనపడింది. దాంతో శారా చాలా బాధపడింది. నేనే నా దాసిని నీకిచ్చాను అబ్రాహాము, కానీ ఇప్పుడు ఆమె గర్భవతి అయిందని తెలుసుకున్నప్పుడు ఆమె దృష్టికి నేను నీచమైన దాన్ని అయ్యాను అని చెప్పేసి అబ్రాహాంతో అంటది శారా. అప్పుడు అబ్రాహాము, ఇదిగో ఈమె నీ దాసియే కదా, ఈమె నీ మనసుకు ఏమనిపిస్తే నీకెలా నచ్చితే అలా ఆమె పట్ల ప్రవర్తించవచ్చు, నేను అడ్డురాను అని చెప్పేసి అబ్రాహాము అంటాడు. దాంతో శారా హాగరును బాగా విసిగిస్తది. ఆ వేధింపులు తట్టుకోలేక హాగరు అక్కడి నుండి పారిపోతుంది. ఆమె అక్కడి నుండి పారిపోయి ఒక అరణ్యానికి వెళ్తుంది. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత యెహోవా దూత హాగరుకు ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై, హాగరు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పేసి హాగరును అడిగింది. అందుకు హాగరు, శారా నన్ను విసిగించినందువలన నేను విసిగిపోయి వచ్చేసాను అని చెప్తుంది. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి శారా కింద అణిగిమణిగి ఉండు. శారా ఏ మాట చెప్తే ఆ మాట విను అని చెప్పేసి దేవుని దూత హాగరుతో చెప్తుంది. దాంతో హాగరు తిరిగి వెళ్తుంది. అయితే హాగరును ఆ దేవుని దూత ఓదార్చడం వల్ల హాగరు ఏం చెప్తుందంటే, నన్ను చూస్తున్న దేవుడవు నీవే అని చెప్పేసి అక్కడ ఒక దేవునికి అర్పణ చెల్లించి దేవునికి కృతజ్ఞతగా ఒక ప్రార్థన చేసి అక్కడి నుంచి బయలుదేరి తిరిగి వచ్చి శారా దగ్గర మళ్ళీ నిలబడి ఉంటుంది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాగ్దానం కోసం మనము కనిపెట్టుకొని ఉండాలి తప్ప మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. సొంత నిర్ణయాల వల్ల ఎప్పుడూ ఆపదలు వస్తూనే ఉంటాయి. అలాగే హాగర్‌లాగా కూడా మనకు గర్వము, అసూయ లాంటిది ఉండకూడదు. ఉంటే అవి తద్వారా మనకు ఎన్నో కష్టాలు, నష్టాలు వస్తాయని చెప్పేసి ఒక మంచి పాఠాన్ని ఈ 16వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ 17వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం.